ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ మనం చూసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఏ వెంచర్లో అయితే మీరు ప్రాపర్టీ కొంటున్నారో ఆ వెంచర్కి సంబంధించిన హిస్టరీ అనేది మనం మొదటగా చూసుకుంటాం. సో హిస్టరీతో పాటుగా రెండో పాయింట్ మనం చూడాల్సింది లీగాలిటీ. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన మీరు ఏ వెంచర్లో అయితే ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వెంచర్కి సంబంధించిన లీగల్ అప్రూవల్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో మొదటిగా ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి సేల్ డీడ్ ఏదైతే ఉందో సేల్ డీడ్ అనేది వెరిఫై చేసుకోవాలి. దాంతో పాటుగా ఆ వెంచర్కి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్, అంటే ఏ వెంచర్లో అయితే మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ మనం చూసుకోవాలి. అదే విధంగా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈసీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. మనం కొనుక్కునే ప్రాపర్టీ ఏదైతే ఉందో అవి మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అంటే ఇళ్ల స్థలాలు. సో కాబట్టి ఆ వెంచర్కి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ కాపీ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ ఏరియాకి సంబంధించిన వాటి అర్బన్ లేఅవుట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం అనుకోండి, సుడాపురం, ఆ పరిధి దాటిన తర్వాత డిటిసిపి, ఇట్లా ముఖ్యంగా మనకి దానికి సంబంధించి డిటిసిపి లేదా హైదరాబాద్ అయితే హెచ్ఎండిఏ ఇలా అనుమతులు ఉన్నాయా లేవా అనేది తప్పనిసరిగా మనం చూసుకోవాలి. అదేవిధంగా మనకి రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అప్రూవల్ ఉంటే మనకి 100% ఆ ప్రాపర్టీ అనేది మనం కొనుక్కోవచ్చు. సో మొదటిగా మనం హిస్టరీ చూసుకోవాలి. అదేవిధంగా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవనేది వెరిఫై చేసుకోవాలి. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ రెరా మీన్స్ ఏంటంటే, ఈ రెరా ఉంది అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి ఈ రెరాలో పొందుపరిచి ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో గ్రామ పంచాయతీ లేఅవుట్లో కంటే కూడా అన్ని పర్మిషన్స్ ఉండి డిటిసిపితో పాటుగా రెరా అనుమతులు ఉన్నటువంటి వెంచర్లో మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క కష్టార్జితాన్ని ఒక రైట్ ప్లేస్లో ఒక రైట్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ యొక్క పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.